హాయ్ ఫ్రెండ్స్, న్యూస్కు స్వాగతం. ఇవాళ మీకు చక్కని కథ చెప్పబోతున్నాను. 75 ఏళ్ల వృద్ధ మహిళ అయిన వాళ్లకు దూరంగా రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఆ మలిసంధ్య వేళలో కూడా బతుకు తెరువు కోసం దేశం కాని దేశంలో కాని వారు అయిన వారికి దూరంగా ఆమె బతుకును వెళ్లదీస్తోంది. ఆమె ఎందుకు అలా బతుకుతోంది? ఆమె ఏమైంది? ఆమె జీవితంలో ఏమైనా మలుపులు తిరిగాయా? ఇవన్నీ విశేషాలు నేను మీ ముందుంచబోతున్నా. ఆమె పేరు హమీదా బాను. ముంబైలోని కుర్లా ప్రాంతం కసాయివాడలోన ఆమె నివసిస్తూ ఉండేది. ఆమెకు పెళ్ళయింది, 4 పిల్లలు కూడా. చక్కగా జీవనం సాగించేది. అయితే అనుకోని కారణాల వల్ల భర్త మరణిస్తాడు. భర్త మరణించాక ఒంటరిగా అంత పెద్ద కుటుంబాన్ని లాక్కు రావాలి. కానీ ఇంటి పను, వంట పను చేసుకుంటూ ఇండియాలో ఉంటే అది కుదరదు కాబట్టి తనేమనుకునిందంటే మరింత డబ్బు సంపాదించాలి. తన పిల్లల్ని తాను పోషించుకోగలగాలి అని చాలా ఆలోచించింది. ఆలోచించాక ఆమెకు అప్పుడు మెరిసిన ఒక ఆలోచన తన చుట్టుపక్కల వాళ్ళు అంటే అదే కసాయివాడు ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు ఇలాగే ఆర్థికంగా తమ ఎదుగుదల కోసం పొట్ట చేత పట్టుకొని దుబాయ్, ఖతర్ లాంటి సౌదీ లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళడం ఆమె గమనించింది. తను కూడా ఆ పని చేస్తే బాగుంటుంది కదా అనుకునింది. వాళ్ళతో సంప్రదించింది. నేను మీ వెంట వస్తాను. నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి. నా కుటుంబాన్ని నేను పోషించుకోగలను. నాకు 4 పిల్లలున్నారు. వాళ్ళని నేను పోషించుకోవాలి అని పాపం మొరబెట్టుకునింది. వాళ్ళు సరే హమీదా అని చెప్పి ఏజెంట్‌తో కలిపారు. ఏజెంట్ చాలా చక్కగా మాట్లాడాడు. అయ్యో తల్లి, నీకెంత కష్టం వచ్చిందమ్మా. సరే, నిన్ను ఖచ్చితంగా ఆహ్, నువ్వెక్కడికెళ్ళాలనుకుంటున్నావో చెప్పు అంటే, నాకు దుబాయ్ అయితే బాగుంటుందనుకుంటున్నాను. అక్కడ డబ్బులు బాగా వస్తాయట కదా! అంటే, సరే నిన్ను దుబాయ్‌కి తీసుకెళ్తా. అయితే నువ్వు నాకు 20,000 ఇవ్వాలి. కనిష్ట ఖర్చు. నేనేమి ఎక్కువ అడగట్లేదు. నీ పాస్‌పోర్ట్ ఇవన్నీ తయారు చేయాలి కదా! సో, నాకు 20,000 నువ్వు ఇవ్వగలిగితే నిన్ను నేను దుబాయ్ పంపించే బాధ్యత తీసుకుంటాను అని ఆమెకు కట్టుకథలు చెప్పి నమ్మించాడు. పాపం ఆమె తనకున్న పరిస్థితుల వల్ల వెంటనే ఆ ఏజెంట్ చెప్పిన మాటను నమ్మింది. నమ్మి ఎలాగోలాగా అప్పో సొప్పో చేసి 20,000 ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఆమెను ఆ ఏజెంట్ దుబాయ్‌కి తీసుకెళ్తానని చెప్పి మోసం చేసి పక్కా నాటకీయ పరిణామాలతో సినిమా కథలాగా ఆమెను పాకిస్తాన్‌లోని హైదరాబాద్ ప్రాంతానికి తీసుకెళ్ళి వదిలివేశారు. చూసారా ఎంత విచిత్రం! ఆమె దుబాయ్‌కి వెళ్ళాలనుకునింది. కానీ ఆమె డెస్టినీ హైదరాబాద్. పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో ఉంది. అక్కడికి తీసుకొని వెళ్ళి ఆమెను ఇక్కడే ఉండాలి అని చెప్పాడు. ఆమె ఇదేంటి, నేను దుబాయ్ అడిగితే ఇక్కడికి తీసుకొచ్చావేమో అంటే, ఎక్కువ మాట్లాడకు, నోరు ఎత్తకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడి నుంచి నువ్వు అసలు తప్పించుకోలేవు అని ఆమెను నిర్బంధించి చాలా కాలం పాటు ఊరికి దూరంగా ఉన్న ఒక ఇంట్లోన నిర్బంధించేశాడు. ఆమెతో పాటు నలుగురొచ్చారు. ఆ నలుగురిని కూడా నిర్బంధించేశాడు. నిర్బంధించి బయట ప్రపంచం చూడనివ్వకుండా చాలా వేదనలకు గురి చేసి ఆ తర్వాత అతను మాయమైపోయాడు. ఎలాగో ఓలాగా ఆ కూపం నుంచి బయటపడినటువంటి హమీద మళ్ళీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ హైదరాబాద్‌లోనే ఇంటి పని, వంట పని చేసుకుంటూనే ఉంది. అంతకుముందు అంటే ఏంటి, భర్త చనిపోకముందు కూడా ఆమె 2, 3 సార్లు ఖతర్, సౌదీకి వెళ్ళి వంట పని చేసి కాసింత డబ్బు తీసుకొనొచ్చి ఇచ్చేది. కుటుంబంలో ఇది బాగా అలవాటయింది. భర్త పోయాక ఆ అవసరం ఎక్కువైపోయింది. సో, ఆమె ఏం చేసింది, దుబాయ్‌కి వెళ్ళాలనుకున్న హమీదాను ఏజెంట్ పట్టుకెళ్ళి హైదరాబాద్‌లో ఉంచేశాడు. ఆ హైదరాబాద్‌లోన 1 కాదు, 2 కాదండి, 22 ఏళ్ల పాటు అక్కడే ఉండిపోయింది. ఇండియా పోయి 2002లో ఆమె హై పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌కు వెళితే 24 అంటే నిన్న మొన్నటి దాకా కూడా ఆమె పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లోనే ఉంది. ఆమె జీవనం సాగుతోంది. అక్కడ ఇక్కడ వంట పని చేస్తూ ఉండింది. ఒంటరి మహిళ అయిపోయింది. మీకు తెలియంది ఏముంది సమాజంలో, ఒక మహిళ ఒంటరిగా ఉంది అంటే గనక ఆమెను మోసం చేయడానికో, ఆమెను లొంగదీసుకోవడానికో, ఆమె జీవితంతో ఆడుకోవడానికో ఎంతోమంది నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆమె వాటన్నింటిని తప్పించుకోవడం చేతకాక ఏం చేసింది, నిస్సహాయంగా నిలబడిపోయింది. అలా నిస్సహాయంగా నిలబడిన రోజు ఆమె నేనున్నాను నీకు సహాయం అందించడానికి అని ఓ వ్యక్తి వచ్చి నిలిచాడు.
కష్ట సమయంలో ఎవరైతే తనకు తోడుంటారో వాళ్ళే అసలైన తోడని పాపం హమీద అనుకునేది. అతను కరాచీలో వీధి వ్యాపారి, పండ్ల వ్యాపారి. అరటి పండ్లు అమ్ముతూ వ్యాపారం చేసుకునేవాడు. అతను ఈమెకు బాసటగా నిలిచారు. అప్పటినుంచి ఆమె కష్టసుఖాలన్నీ కూడా అతనే చూసుకునేవాడు. హమీదాకు ఒక విషయం అయితే అర్థమైపోయింది. తాను ఇంక ఇండియాకు వెళ్ళడం కల్లా నేను వెళ్ళలేను. అంటే ఏ పిల్లల కోసమైతే, ఏ కుటుంబం కోసమైతే ఆమె తపన పడుతూ ఇక్కడికొచ్చిందో, ఆ తర్వాత ఆ కుటుంబానికి దూరమైపోయింది. ఆ కుటుంబ సభ్యులను చూడలేకపోయింది. ఇండియాలో వాళ్ళున్నారు, పాకిస్తాన్‌లో ఈ హమీదా ఉంది. సో, ఆమె క్రమంగా కాలం మరుగున పడిపోతుంది. పొరలు పడిపోతున్నాయి. ఇంక తన జీవనం ముందుకలా సాగిపోతూ ఉంటే అనివార్య పరిస్థితుల్లోన ఆ కరాచీ వీధి పండ్ల వ్యాపారిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే సమాజంలో ఒక తోడు కావాలి. తోడు లేకపోతే ఎవరు ఏమైనా చేయొచ్చు కాబట్టి భయపడిపోయి ఆమె అతనితో పెళ్లి చేసుకొనింది. వాళ్ళ కుటుంబం అలా ఇలా సాగుతూ ఉంటే అక్కడ కూడా ఆమెకు దురదృష్టం వెక్కిలించి అక్కడ 2022 కరోనా సమయంలోన కరోనా సమయంలోన ఆమె భర్త మరణించాడు. మరణించడంతో ఏ ఒంటరితనాన్ని తట్టుకోలేక మగతోడు కావాలి అని ఆ వీధి పండ్ల వ్యాపారితో మనువాడిందో ఆ తోడు కూడా పక్కకు తొలగిపోయింది. హమీదా బాను జీవితంలో ఉన్న కష్టాలు అడుగడుగున వెంటాడుతూనే ఉన్నాయి. సో, ఆమె అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నా దురదృష్టం నాకు ఇంతే రాసిపెట్టింది. నేను సంతోషించడం ఆ దేవుడికి, ఆ అల్లాకు ఇష్టం ఉన్నట్లు లేదు అని దుఃఖాన్ని దిగమింగుకొని, కన్నీళ్లను కళ్ళల్లోనే కుక్కుకొని తాను జీవనం సాగించడం మొదలుపెట్టింది. ఆ నరకంలోన క్షణాలు లెక్క పెట్టుకునింది. ఎప్పుడు అల్లాను ప్రార్థించేది. అల్లా నన్ను తీసుకెళ్ళకూడదా? ఇంకెందుకు నేను బతకాలి అని పాపం ఆమె మొరపెట్టుకునేది. ఇలాంటి సమయంలోనే మరొక అదృష్టం మరొక రూపంలోన ఆమె ఇంటి తలుపు తట్టింది. అదే ఒక యూట్యూబర్. ఆ యూట్యూబర్ ఏం చేశానంటే, అమ్మా నీ కథ నేను యూట్యూబ్‌గా తీస్తా. నేను యూట్యూబ్‌లో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా మీ వాళ్ళకి ఇది చేరుతుంది. నీకు ఈ అవసాన దశలోన మీ ఇంటికి వెళ్ళే ఒక అవకాశం దొరుకుతుంది అని చెప్పాడు. దానికి ఆమె సంతోషించింది. ఎలాగైతేనే నాకు ఒక తోడు దొరుకుతుంది కదా అని ఆమె ఒప్పుకొనింది. ఒప్పుకున్న వెంటనే ఆమెను వీడియో తీశాడు, షూట్ చేశాడు. షూట్ చేసిన తర్వాత అందరికీ షేర్ చేశాడు. అది తెగ వైరల్ అయిపోయింది. ఇండియాకు చెందినటువంటి ఓ వృద్ధ మహిళ 22 ఏళ్ల పాటు పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో నరక యాతన అనుభవిస్తోంది. ఇండియాలో తన కుటుంబం ఉంది. 4 పిల్లలున్నారు. అక్క చెల్లెళ్ళున్నారు. అంత పెద్ద కుటుంబాన్ని వదిలేసుకొని ఒంటరి పక్షిలాగా తాను పాకిస్తాన్‌లోన మగ్గిపోతోంది అనేటువంటి దయనీయమైనటువంటి గాథను ఎప్పుడైతే ఆ యూట్యూబర్ పిక్చరైజ్ చేశారో అది తెగ వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా చూశారు. అరే ఏంటి ఇలా అయిపోయింది. ఇంత వయసు పైబడినటువంటి మహిళకు ఈ కష్టం అవసరమా? దేవుడా! ఎలాగైనా ఈమెను వారి వద్దకు చేర్చని ఆమె తరఫున వాళ్ళు ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా ఎంత పవర్‌ఫుల్లో మనకు తెలుసు. ఇవాళ రేపు మెయిన్ స్ట్రీమ్ కన్నా, టీవీ స్ట్రీమ్ కన్నా సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యం. ఎందుకంటే ఇక్కడ మనం పెట్టిన ఏ ఒక్క మాటైనా, ఏ ఒక్క వాక్యమైనా, ఏ ఒక్క దృశ్యమైనా క్షణాల్లోన పాకిపోతుంది. ప్రపంచమంతటా పాకిపోతుంది. ఇంటర్నెట్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా వ్యాపిస్తుంది. సో, ఇక ఇండియాకి రావడం అంత కష్టమా? ఆ యూట్యూబ్‌లో లోడ్ చేసినటువంటి ఆ వీడియోని ఎవరు చూడాలో వాళ్ళు చూడారు. వాళ్ళే చూశారు. ఇది చూసారా అదృష్టం అంటే? ఎవరో చూడ్డం లేరు. ఎవరైతే వాళ్ళకు రక్త సంబంధికులు హమీదాకు వారు చూడ్డం లేరు. హమీదా మనవడు ఆ వీడియోను చూశారు. ఆమెను ఆ కుటుంబం ఆ వివరాలన్నీ తెలుసుకుంటుంటే ఇది ఎక్కడో ఉన్నట్టుంది. ఈమె ఎవరు? ఈమె మా అమ్మమ్మ కావన్నా, మా నానమ్మ కావన్నా, ఓహో! మా తల్లిదండ్రులకు ఈమె దగ్గరి బంధువా అని ఎక్సైటింగ్‌గా చూశాడనమాట. చూసిన తర్వాత ఇంట్లో ఆ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. మమ్మీ నేనిలా చూశాను ఒక వీడియో. ఇలా ఉంది. ముసలావిడ 75 పైగా ఉందట. అని ఇండియాలోనే ఇక్కడే మన కుర్లా ప్రాంతంలోనే ఉండిందంట ఆమె. మళ్ళీ కాస్త చూస్తే బావుంటుందేమో అని ఆ వీడియో చూపిచ్చాడు. చూపిచ్చగానే వాళ్ళు ఆమెను గుర్తుపట్టారు. అప్పటినుంచి మళ్ళీ వాళ్ళు
ప్రయత్నం మొదలుపెట్టారు. ఇంకా ఆవిడ వెళ్ళిపోయింది. ఎక్కడ ఉందో తెలీదు. తప్పిపోయింది. జీవితంలో ఒకసారి తప్పిపోయిన తర్వాత ఆమె ఎక్కడ దొరుకుతుందో ఏంటో అని ఆశలు వదిలేసుకున్నటువంటి ఆ కుటుంబానికి మళ్ళీ ఆ మాతృమూర్తి కనిపించగానే వాళ్ళ ఉదయం పొంగిపోయింది. ఎలాగైనా ఆ తల్లిని తమ ఇండియాకు తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. హమీదా బాను తన వాళ్ళు గుర్తించేలాగా ఒక వీడియో షూట్ చేసినటువంటి ఆ యూట్యూబర్ పేరేంటి తెలుసా? వలీవుల్లా మరూఫ్. వలీవుల్లా మరూఫ్ అనేటువంటి అబ్బాయి షూట్ చేశాడనమాట. ఆయన చేసిన ఒక మంచి పని అంటే మన జీవితంలో మనం తె తెలిసో తెలియకో కొన్ని పనులు చేసేస్తుంటాం. దానివల్ల చాలామందికి మంచి జరుగుతూ ఉంటుందనమాట. హమీదా జీవితంలోన అదొక్క మంచే జరిగింది. ఆ యూట్యూబ్‌ను మనవడు చూశాడు. మనవడు చూసి కుటుంబ సభ్యులతో పంచుకున్నప్పుడు ఆ మరూఫ్‌తోన వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయిన తర్వాత అతను సరే మీకు ఖచ్చితంగా ఆ హమీదా ఎక్కడుందో ఆమెతో మిమ్మల్ని కల్పించి మాట్లాడిస్తానని వాళ్ళతో మాట్లాడిచ్చాడు. కూతురు ఫోన్ ఎత్తింది. యస్మిన్ కథ స్వరంతో మాట్లాడింది. అమ్మాయి ఎక్కడున్నావు? ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావో లేదో అసలు ఉన్నావో లేదో అనుకుని మేము ఆశలన్నీ వదిలేసుకున్నాం. మా కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడిన నువ్వు ఎక్కడో పొరుగు పాకిస్తాన్ దేశంలో వెళ్ళి నిస్సహాయంగా అక్కడ ఉండిపోయావా? రామ్మ మనమందరం ఒకే చోట ఉందాం. నిన్ను కంటికి రెప్పలాగా మేము కాపాడుకుంటాం. రామ్మ నువ్వు అంటూ యస్మిన్ అడిగింది. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అని అడిగినప్పుడు పాపం హమీద ఏం చెప్తుంది? హమీదా బాను ఒకటే మాట ఉంది. తన జీవితం గురించి చెప్పాలి కదా! కుటుంబం పోషించడం కోసమని ఆమె హైదరాబాద్‌కు అప్రయత్నంగా వచ్చిన తర్వాత ఆమె జీవితంలో మరో వ్యక్తి వచ్చాడు. అతను తోడుగా నిలుస్తాడు అనుకుంటే కోవిడ్ రాక్షసి ఆయన్ని కూడా లాగేసుకొని పోయింది. ఇవన్నీ విషయాలు తను నిర్మొహమాటంగా షేర్ చేసుకునిద్ది. నేనేం చేశానో నాకు తెలీదమ్మా. నాకేం తోచిందో నేనది చేశాను. నా బతుకు నన్ను ఎలా లాక్కెళ్ళిందో నేనలా వెళ్ళిపోయానంతే. మిమ్మల్ని అందరిని నేను చాలా 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 పోగొట్టుకున్నానమ్మా. మీరిక నా జీవితంలో కనిపించరు అనుకున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని హమీద కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుంటూ తన కూతురుతో మాట్లాడింది. చూశారా ఎంత విధి విచిత్రం. 22 ఏళ్ల తర్వాత తన తల్లి ఉందో లేదో అని చేతులెత్తేసినటువంటి ఆశలు వదులుకున్నటువంటి కూతురికి ఒక మనవడు ఇలా ఉంది, మా అమ్మమ్మ గారు ఉన్నారు, ఇదిగో చూడు అని యూట్యూబ్ చూపించడం ఏంటి? ఆమెను గుర్తుపెట్టడం ఏంటి? ఫోన్ నంబర్ తెలుసుకోవడం ఏంటి? ఆ ఫోన్ నంబర్‌తో ఆమెతో మాట్లాడటం అంత సినిమాగా జరిగిపోనే చివరికి ఆమెను ఇండియాకు రప్పించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఆ విశ్వ ప్రయత్నం చేసినప్పుడు పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా సహకరించారు. అయితే ఇక్కడ ఒక విషయం మనకు అనిపించొచ్చు. ఏంటంటే హమీద తను ఇండియా అని, ఇదిగో తనకు గుర్తింపు కార్డ్ ఉందని చెప్తే ఎవరో ఒకరు దాతలు పాస్‌పోర్ట్ చేసేవారు కదా! తను తిరిగి వచ్చేసి ఉండవచ్చు కదా! అంటే ఆ ఏజెంట్ దుర్మార్గుడు ఆమె డాక్యుమెంట్లు మొత్తం పట్టుకెళ్ళిపోయాడు. ఏ మొక్క ఆనవాలు కూడా మిగల్చకుండా తీసుకెళ్ళిపోయాడు. పాపం ఆ మహిళ ఏం చేయగలుగుతుంది? సో, అలా ఆమె అక్కడ ఆ వెబ్ అంటే ఆ గూడులో చిక్కుకుపోయిద్దనమాట. సో, పాకిస్తాన్ అధికారులు కరుణామ దృష్టితోన యెస్ ఈమెను ఎలాగైనా ఆమె సొంత దేశానికి పంపించాలి అని అంతా సిద్ధం చేసి ఆమెను పంపించేశాను. ఆమె బాగా వద్దకొచ్చి మన 3 వన్నెల దేశపు జెండాను చూడగానే కళ్ళెంబట నీళ్లు కురిసాయి. ఈ దేశపు జెండా చూసి ఎన్నాళ్ళయి ఇండియాని నేను చూస్తానా లేదా అనుకున్నాను. ఇన్నాళ్ళకు ఆ అల్లా నా మొర ఆలకించాడు. నాకు దారి చూపించాడు. నా దేశపు జెండాను నేను చూడగలిగాను అని కళ్ళెంబడి నీళ్లతోన ఆ మువ్వన్నెల జెండాను చూసి మురిసిపోయింది 75 ఏళ్ల హమీద. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో చేరిన తర్వాత ఆ ముచ్చటని చెప్పింది. తాను అక్కడ ఎలా బతికింది, ఏం చేసింది, తన బతుకు ఎలా సాగింది అన్నీ చెప్తూ ఇదే కదా విధి విచిత్రం అంటే. నేను ఆ నరక కూపంలోనే ఉండిపోతాననుకున్నాను. అన్ని ఆశలు నేను వదులుకున్నాను. కానీ దేవుడు ఉన్నాడు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో నా వద్దకొస్తాడు. నా వద్దకొచ్చిన ఆ అల్లా మరెవరో కాదు ఆ యూట్యూబరే అని తను చెబుతుందనమాట. నిజమే. కష్ట సమయంలో ఎవరైతే మనల్ని ఆదుకోవడానికి వస్తారో వాళ్ళే మనకు దైవదూతలన్నా అనుకోవచ్చు, దైవ స్వరూపులన్నా అనుకోవచ్చు. ఈ విధంగా హమీద జీవితం నవ్వుపెడతాం. చూశారా అండి? కథ ఎంత అద్భుతంగా ఉంది. ఒక 75 ఏళ్ల ఉత్తమ మహిళ జీవితంలో అన్నీ వదులుకొని
పరాయి దేశానికి వెళ్ళిపోయి, విచిత్ర పరిస్థితుల్లో అక్కడ చిక్కుకుపోయి, తన వారికి దూరమైపోయిన తర్వాత, చచ్చేలోగా తన వారిని చూస్తానో లేదో అనుకున్నటువంటి హమీద, ఆమె తన వాళ్ళను కలుసుకోగలిగింది. తన వాళ్ళను చూడగలిగింది. ఇదండి కథ. సో, మరోసారి నేను మరో ఆసక్తికరమైన కథతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. మీ రామ్ తరకం.